ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. చికెన్ కర్రీ కోసం ముందుగా చికెన్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి కలుపుకొని కొద్దిసేపు ఉంచుకున్నానండి. దీన్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉండే నీరంతా పోయి ఇది కొద్దిగా టేస్టీగా ఉంటుంది. చికెన్ కూర వండుకోవడానికి బాగుంటుంది. అందుకు ముందుగా చికెన్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేయకూడదండి, అది కొద్దిగా ఫ్రై చేసుకుందాం. దాన్ని నీరు పోయినంత వరకు టోటల్ చికెన్ని ఫ్రై చేసుకొని మళ్ళీ ఇవ్వండి. ముక్కలు వేడైపోయాయి, ఎర్రగా అయిపోయి దీన్ని ముక్కల్ని బయట తీసుకుందాం. బయట పక్కన పెట్టుకుందాం తీసేసి ముక్కలన్నీ. ఇవ్వండి, ఎక్కువసేపు ఇది చేయలేదు, రావట్లేదు. బస్ దోరగా ఎక్కువ దోరగా వేయించలేదు. ఎందుకంటే దీంట్లో ఉండే వాటర్ వాసన పోయినంత వరకు వేయించానండి. ఎందుకంటే ఇలా వండుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇవ్వండి, ఇప్పుడు చికెన్ కర్రీకి మనకు కావాల్సిన సామాన్లు చూడండి. ఉల్లిపాయలు 2 ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. టొమాటో, ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్ ఉందండి. ఆ తర్వాత ఇది కాశ్మీర్ మిర్చి అండి, కలర్ కోసం. ఎక్కువ దీంట్లో కారం ఎక్కువ ఉంటుంది. మన ఒడిశా వాళ్ళు ఎవరు కారం ఎక్కువ తినరండి మనలాగా. తర్వాత ఇది చికెన్ మసాలా. అంతేనండి, దీనికి కావాల్సిన సామాన్లు ఇంకేం లేదు. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూసుకుందాం. ఇదిగోండి, కడాయి వేడైపోయింది. ఇందులో ఆవాల నూనె వేసుకుందామండి. సర్సో ఆయిల్, నేను ముందు కూడా చెప్పాను, ఇక్కడ సర్సో ఆయిల్ అన్నిటికీ ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. ఇదిగోండి సర్సో ఆయిల్. ఇదిగోండి మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె వేసుకుందాం. దీంతో నాన్ వెజ్ ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. ఇందులో ముందుగా ఆనియన్స్ వేసుకుందాం. సర్సో ఆయిల్ ఎక్కువసేపు హీట్ చేయాలండి, లేకపోతే వాసన వస్తుంది, పచ్చి వాసన. ఆవాల నూనె చాలా వాసన వస్తుంది, అందుకు చాలాసేపు హీట్ చేయాలండి. బాగా పొగలు వచ్చిన తర్వాతే ఇందులోని వేసుకోవాలి, లేకపోతే పచ్చి వాసన ఉంటుంది కూరలు. ఇంకా కొద్దిగా ఎర్రగైనంత వరకు దీన్ని వేపుకుందామండి. ఇవ్వండి, ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయి ఇందులో టొమాటో వేసుకుందాం. ముందుగా కోసి ఉంచుకుందాం టొమాటో. కొద్దిగా తింటాం టమాటాది, కొద్దిగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుందామండి. ఎక్కువసేపు కాదు, బస్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుందాం. ఇదిగోండి, టమాటో కూడా వేగిపోయింది. ఇందులో ముందుగా కలిపి ఉంచుకున్న మసాలా వేసుకుందామండి. ఈ మసాలాలు వేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మసాలా వాసన పోయినంత వరకు, పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి, మసాలా వేగిపోయింది. ఆఫ్టర్ 5 minutes ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ ముక్కల్ని కొద్దిసేపు కలిపేసి వేయించుకుందాం. చికెన్ ముక్కలు ఎక్కువసేపు వేయించుకోమండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ముక్కలు కొద్దిగా వేయించి ఉంచుకున్నాం కదా. మసాలాతో కలిపి చికెన్ ముక్కలు వేగిపోయి ఇందులో కొద్దిగా నీరు వేసుకుందాం. నీరు మొత్తం ఇంకించేద్దామండి. కొద్దిగా మాంసం ముక్కలు ఉడకడం కోసం నీరు వేసుకుంటున్నాను. ఆ తర్వాత
ఇందులో తర్వాత ఇందులో కొద్దిగా కాశ్మీర్ మిర్చి చికెన్ మసాలా వేసుకుని దీన్ని బాగా కలుపుకొని కొద్దిసేపు మరిగిన నీరంతా ఇంకిపోయిన తర్వాత దించేద్దాం. గార్నిష్ కోసం మీద నుంచి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వాసన పడలేని వాళ్ళు అది స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి మన చికెన్ కర్రీ. అంతే అండి, నీరు ఇంకిపోయింది. మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర కూడా గార్నిష్ కోసం వేసుకోవచ్చు.